వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. 6వ ఇంట గురుగ్రహ సంచారం, అర్ధాష్టమ శని సంచారం, 5వ ఇంట రాహు, 12 ఏకాదశం ఇంట కేతు సంచారం ఈ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలని నిర్దేశిస్తుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలకి పరిష్కారాలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం లభిస్తాయి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏ సమస్యలతో అయితే వీరు సతమతం అవుతున్నారో గత 4-5 సంవత్సరాల నుంచి వాటికి సంబంధించి మార్గం సుగుణమై కొంచెం అనుకూలమైన పరిష్కారాలు కళ్ళ ఎదుట కనపడతాయి. ఆదాయం బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం, బంధువర్గంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తుల్లో మార్పులు, అలాగే శుభకార్యాలు చేయుట, నూతన గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. అధికారుల సలహాలు వీరి దగ్గర సలహాలు తీసుకుంటారన్నమాట ఈ సంవత్సరం అధికారులు. ఇది విశేషంగా గమనించాలి. శ్రమకి తగ్గ ఫలితం ఈ రాశి వారికి ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా యోగకాలం. ఎన్నికల్లో విజయం, ప్రజల మన్నన, మంచివారిగా వీరికి ప్రజల్లో గుర్తింపు వస్తుంది. అధిష్టానంలో పలుకుబడి పెరుగుతుంది. కళాకారులకు మంచి విజయాలు, నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులకు చాలా బాగుంది. విద్యార్థులకు ప్రథమార్థంలో మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థంలో విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా ఫలిస్తాయి. పరిహారాల విషయంకి వచ్చినట్లయితే రుద్రాభిషేకం చేయించుకోవటం, శ్రీశైల క్షేత్ర దర్శనం, ముసలి వారికి సేవ చేయటం అనేది విశేషమైన ఫలితాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇస్తుంది. శుభం.